రవి గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా అసెంబ్లీకి రాలేదని, ఇప్పుడు ఇంకొన్ని రోజులకు కనుక మీరు రాకపోతే అది మీ సభ్యత్వం రద్దయిపోతుంది, పులివెందులో ఉప ఎన్నిక రావచ్చని మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు వ్యాఖ్యానించారు. అంటే దీనికి సంబంధించి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మాటలు విసుర్లు చేశారు. ఏంటి సార్, ఏం జరగబోతుంది? నిజంగా ఉప ఎన్నిక వరకు వెళ్ళే పరిస్థితి ఉందా? అంటే రఘురామకృష్ణరాజు మామూలుగా అంతకుముందు అయితే పాపం రోజు మాట్లాడుతుండేవారు, ఎవరు ఆయనలాగా మాట్లాడి ఉంటారు రోజు నాకు తెలిసి. అప్పుడప్పుడు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు ఆయన అన్నారు, అది జగన్ శాసనసభకు రాకపోతే ఇప్పటికి 37 రోజులు అయింది, 60 రోజులు వరుసగా రాకపోతే సభ్యత్వం పోతుందని నిబంధనలు చెప్తున్నాయి. రాజ్యాంగం 194 అధికరణం పార్లమెంట్ సభ్యుడు వరుసగా 60 రోజులు కారణం లేకుండా రాకపోతే సభ్యత్వం రద్దవుతుందని చెప్తుంది. కాబట్టి అదే అసెంబ్లీకి కూడా వర్తిస్తుంది. ఈ మాట ముందు నుంచి ఉంది. రఘురామకృష్ణరాజు 2 సార్లు అన్నారు కూడా. అయితే ఈరోజు ఆయన అన్నది మా ప్రత్యేకమైన సందర్భం. మీరు అన్నట్టుగా కొద్ది రోజుల కింద స్వయంగా చంద్రబాబు నాయుడు విశాఖలోనో కాదు ఎక్కడో మాట్లాడుతూ ఈ సంక్షేమ పథకాల ప్రచార సభలో మాటిమాటికి బయట నుంచి అది ఇది విమర్శలు చేయడం, సోషల్ మీడియాలో కథలు చెప్పడం, అబద్ధాలు చెప్పడం కాదు, మేము ఎక్కువ సంక్షేమం చేశాము, మీరు ఎక్కువ సంక్షేమం చేశారు, శాసనసభకు రండి అక్కడే తేల్చుకుందామని ఒక సవాల్ విసిరారు. అది అయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ సమన్వయకర్త ఆయన మాట్లాడుతూ జగన్ సభకు వస్తే నువ్వు తట్టుకోలేవు, ఆయన అంత మిమ్మల్ని దడదడలాడిస్తాడన్న పద్ధతిలో చెప్తూ ప్రతిపక్ష నాయకుడి హోదా మీరు ఇస్తారా, ఇవ్వండి, ఇస్తే వస్తాడు, ప్రతిపక్ష నాయకుడి హోదా ఉంటేనే మాట్లాడడానికి తగిన సమయం వస్తుంది అని ఒక మాట అన్నారు. అంటే ఎదురుదాడి చేయడంతో పాటు అంటే రారు, ప్రతిపక్ష హోదా వాళ్ళు ఇవ్వరు. దాని మీద మళ్ళీ చంద్రబాబు నాయుడు నిన్న చిట్ చాట్ చేస్తూ ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు, తెచ్చుకోవాలి, నేను ముఖ్యమంత్రిని అయ్యానని నాకు ఎవరైనా ఇచ్చారా, నాకు సీట్లు అన్నీ ఎక్కువ వచ్చాయి కాబట్టి నేను ముఖ్యమంత్రిని అయ్యాను, గతంలో నాకు ప్రతిపక్ష హోదా కూడా ఉంది, మీకు 18+1 19 స్థానాలు ఉంటే ప్రతిపక్ష హోదా వచ్చేది. ఇది మామూలుగా అందరూ అనుకునేదే, 10వ వంతు ఉండాలి అని. ఇది రాజ్యాంగంలో ఉందా? ఒకరికే ఇవ్వకూడదా? ఇవ్వచ్చు. ప్రమోద్ అంటే నాకు ఇష్టం, నేను ఇస్తానని ముఖ్యమంత్రి ప్రభుత్వం నిర్ణయిస్తే ఎవరేమో చేయలేరు. ఇప్పుడు చాలా మంది సలహాదారులకు వీళ్ళకి ఇస్తుంటారు కదా. కాబట్టి ఒకటి స్పష్టం, ప్రతిపక్ష హోదా లేకుండా ఆయన రాడు, వీళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వరు. ఈ విషయంలో ప్రజల్లో ఓట్లు వేసిన వాళ్ళలో కూడా అసంతృప్తి ఉంది. సభకి వెళ్ళి ఎదుర్కోవాలి, మాట్లాడాలి, నిలదీయాలి, ప్రజా సమస్యలు చెప్పాలి, కానీ అసలు సభకే రాకపోతే ఎట్లా? ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు కూడా గతంలో 2 ఏళ్ళు వెళ్ళలేదు. ఓకే. కాబట్టి ఈ విషయంలో వైసీపీని డిఫెన్స్లో పెట్టాలి అన్నది అధికార పార్టీ ఆలోచన అయితే, హోదా ఇవ్వడం లేదు, భయపడుతున్నారని ఏదో చెప్పాలని వాళ్ళు కోరుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఈ సమయంలోనే ఒకసారి 11 మంది రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తే అప్పుడు గెలిచి చూపించవచ్చు ఇలా అంటున్నారు అని కథలు రావడం తప్ప ఎప్పుడు అది జరగలేదు. రఘురామకృష్ణరాజు గారు గతంలో మాట్లాడారు, ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఆయన స్పష్టంగా 30 రోజులు అయింది, ఇంకా 60 రోజులు అయిన తర్వాత పోతుంది, అలా ఎవరేం చేయలేరు, అది నిబంధనలు అలా ఉన్నాయి అని. కాబట్టి అది అయితే మీరు పులివెందుల్లో ఉప ఎన్నిక వస్తుంది, వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూసుకోవచ్చు, ఇలాంటి విషయాలు ఆయన మాట్లాడారు. అంటే ఒక చిన్న బెలూన్ వదిలేరు ఆయన. ఇక్కడ మనం గమనిస్తే 160 రోజులు అంటే 59వ రోజు వచ్చినా అదేమి అంతే కదా, అంతే కదా. కాకపోతే మీరు అడిగిన దానికి 59 రోజులు అవ్వటం అలా ఉంచి అసలు రాకపోవడం అంటే అర్థం ఏంటి? సంతకం చేస్తే చాలా సంతకం చేస్తుంటారు మామూలుగా, చాలాసార్లు సభ్యులు వెళ్ళరు, వెళ్లకుండా సంతకం చేసి వెళ్ళిపోతుంటారు. అసలు సంతకం ఎలా జరిగింది, రిజిస్టర్ ఎవరు పంపించారు, ఇట్లాంటి చర్చలు కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బయట వాళ్ళు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పలుకుబడి ఉన్న వ్యక్తి, ఆయన వచ్చి చేసుకోవచ్చు. దానికి ఏమి నిర్దిష్టమైన ముఖ్యమంత్రి స్పీకర్ సమక్షంలోనే పెట్టాలి అని అట్లాంటివి ఏమి ఉండవు కదా. కాబట్టి 60 రోజులు గ్యాప్ ఇస్తారా, మధ్యలో తప్పకుండా చేసుకుంటారు. రెండో విషయం ప్రమోద్ అంతకంటే ముఖ్యమైనది, దేశ రాజకీయాల్లో ఇంతవరకు ఎవరు 60 రోజులు రాని కారణంగా సస్పెండ్ సభ్యత్వం రద్దయింది అన్న ఉదాహరణ లేదు. నేను ఇప్పుడు కూడా ఏఐలో ChatGPTలో చూశాను. వైల్ దిస్ పాలసీ ఈ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, there is no specific example
సోఫార్ ప్రెసిడెంట్ లేదు ఇక్కడ. ఓకే. ఎందుకంటే ఏదో ఒక విధంగా సంబంధాలు కలిగి ఉంటారు, కొనసాగే బ్రేక్ వచ్చేట్టు చూసుకుంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి బహుశా ఒక విధంగా కొంత సెన్సేషన్, కొత్త థాట్ కోసం ఆయన అనుండొచ్చు. ఈయన జాగ్రత్త పడతారు నాకు తెలిసి, సభ్య వీళ్ళు కూడా జాగ్రత్త పడుతుంటారు. 2 సార్లు వెళ్ళారు వాస్తవానికి, గవర్నర్ ప్రసంగాలు, ఇలా ప్రారంభ సమావేశాలు అలాంటప్పుడు వెళ్ళటం, అది అవగానే బయటికి రావటం, ఇట్లాంటివి చేస్తుంటారు. అందుకనే పాసిబిలిటీ కాదు, కానీ చట్టం యొక్క రూల్ పొజిషన్ అంటే మటుకు అదే. ఇదే మీరు తెలంగాణలో కూడా అంటే ఈ అస్సలు సెన్సేషన్ ఎక్కువ లేదు, తిట్లు ఇవన్నీ తప్ప అన్న ఈ కొత్త టాపిక్ వచ్చినట్టుగా ఉంది. జగన్ జాగ్రత్త పడ్డానికి కూడా మరి ఇదన్నా తీసుకొని వాళ్ళు సభకి వెళ్ళి గట్టిగా మాట్లాడితే చాలా బాగుంటుంది. అందులో రెండో అభిప్రాయం లేదు. ఎన్నికైన సభ్యులు సభకు వెళ్లకుండా ఒక్క సభ్యుడు ఉన్నప్పుడు కూడా చాలా మంది వెళ్ళారు నాకు తెలుసు. 11 మంది అంటే ముందు అదొక సంఖ్య, దానికి వెళ్ళడానికి ఏముందండి. అంతకుముందు జనసేనకు ఒకరే గెలిచాడు, ఆయన కూడా వైసీపీలోకి పోయాడు. చాలా ఉన్నాయి అట్లాంటి ఎగ్జాంపుల్స్. వెంకయ్యనాయుడు లేకపోతే కిషన్ రెడ్డి వాళ్ళు ఇద్దరే ఉండేవాళ్ళు. బీజేపీకి రాజాసింగ్ ఒక్కడే ఉండేవాడు, సిపిఎంకు సున్నం రాజయ్య, నోముల నరసింహ ఉండేవాడు, తర్వాత ఆయన టీఆర్ఎస్ అనుకోండి. కాబట్టి ఆయన ఒక్కడే ఇంతవరకు నాకు తెలిసి పార్టీ అలా మారిన కేసు. కాబట్టి ఇవేమీ ఆ విధమైనవి కాదు, కానీ ఊరికినే చెప్తున్నాడు ఒక సవాల్. చంద్రబాబు రాజకీయ సవాల్ విసిరితే రఘురామకృష్ణరాజు గారు రాజ్యాంగపరమైన ఒక చెప్తున్నారు. తమాషగా తెలంగాణ అంటే ఎలాగోలా అసెంబ్లీకి రప్పించాలనేదే వాళ్ళ అంటే ఒకటి కదా, చూసేవాళ్ళు మనం ఏదైనా చేస్తే మన వాళ్ళు చూడాలి అనుకుంటాము. అలాగే మనం ఏంటో మన ప్రత్యర్థులకు చూపించి వాళ్ళు ఎదుర్కొని మనం ఇప్పుడు ఎవరికి చెప్పాలి, ఎన్ని రోజులు చెప్తారు. ఇప్పుడు ఏడాది 14-16 నెలలు ఎంతో అయింది. ఇంకా వీళ్ళు ఖండించాలన్నా గొప్ప చెప్పాలన్నా వాళ్ళ పార్టీ వాళ్ళు రోజు పొగిడే వాళ్ళకే సమస్యలు ఉన్నాయనుకోండి, అది వేరు. అందువల్ల అక్కడ ప్రత్యర్థి లేనప్పుడు విలన్ లేకపోతే హీరోకు, అందుకే కదా ప్రతి నాయకుడు ప్రతిపక్ష నాయకుడు లేకపోతే సభలో ఏకపక్షంగా ఉంటే దాంట్లో మజా అంటారు, దాంట్లో ఏమి ప్రజలకు కూడా ఉండదు, వీళ్ళు చెప్పుకోవడం గొప్ప కూడా ఏమి ఉండదు. అందువల్ల అది వీళ్ళు కూడా భావిస్తుండొచ్చు. రెండవది చూసారా, మీరు ఎన్నుకున్న జగన్ రాలేదు, పారిపోయాడు, భయపడ్డాడు, మేము వస్తే మీరు పారిపోతారని వాళ్ళంటే, మీరు పారిపోయారు కాబట్టి రావట్లేదు అన్నది వీళ్ళు. సార్ తెలంగాణలో కూడా సేమ్, అంటే ఆల్మోస్ట్ సేమ్ సినారియో నడవడం. అంటే ఉప ఎన్నికలకు సంబంధించి ఈ మధ్యనే కేటీఆర్ ఈ కవిత ఎపిసోడ్కి ముందు ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బైపోల్స్ వస్తాయి, అవి బైపోల్స్ కాదు బై పోల్స్ అని ఒక మాట అన్నాడు. బై పోల్స్ అని కొత్త మాట. కానీ ఈ మధ్య బీఆర్ఎస్ వాళ్ళు పదాలకు చాలా ఇస్తారు. ఏమంటే కాంగ్రెస్ కండువా వేసుకున్నటువంటి వాళ్ళు 9 మందో 10 మందో ఉన్నారు బీఆర్ఎస్ నుంచి వచ్చి. వాళ్ళేం పార్టీ మారలేదు. రెండవది ఏదైనా అడిగినప్పుడు కూడా మేమేం పార్టీ మారలేదు, బీఆర్ఎస్ తోనే ఉన్నాము, కేసీఆర్ వచ్చి మా ఇంటి దగ్గర జెండా ఎగరేసి ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాము. కానీ వీళ్ళ మీద తొందరగా చర్య తీసుకోవాలని హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి చాలా చేశారు. స్పీకరే తుది నిర్ణయం తీసుకోవాల్సిందే కానీ ఇంకెవరు కోర్టులు ఆదేశించలేవు. అది ఇప్పటి వరకు ఉన్న రూల్ పొజిషన్. సుప్రీంకోర్టు తాజాగా ఒక తీర్పు చెప్తూ దాని అర్థం ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, ఎన్ని రోజులైనా ఆగొచ్చు అని కాదు, మీరు ఇదిగో 1 నెల రోజుల లోపల లేదా 3 నెలల లోపల మీరు నిర్ణయం తీసుకోండి అని, మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి అని మళ్ళీ వాళ్ళు చెప్పారు. సో ఆ చెప్పినప్పటి నుంచి ఇంకా వచ్చేస్తుంది. సుప్రీంకోర్టు దాదాపు అనర్హులు అని చెప్పేసింది. కాబట్టి ఇంకా ఉప ఎన్నికలు తప్పకుండా వస్తాయని బీఆర్ఎస్ వాళ్ళు హడావుడి చేస్తున్నారు. కానీ వాళ్ళు వ్యతిరేకంగా ఓటేస్తేనో వ్యతిరేకంగా మాట్లాడిన రికార్డు దొరికితోనూ తప్ప చేయగలిగిందేమీ ఉండదు. కానీ అంటున్నారు వేడి పెంచడానికి. ఇంకోటి ఏమో ఏదో ఒక ఎన్నికలు రావాలి, రాజకీయాలు చివరికి ఎన్నికలకు తగ్గిపోయిన తర్వాత అంటే టిఆర్ఎస్ అది కూడా వాళ్ళ ఉప ఎన్నికలు రాజీనామాలు టిఆర్ఎస్ పుట్టుగా అయిన తర్వాత పెరుగుదల. అంటే కేసీఆర్ తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి రాజీనామా చేసి గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉప ఎన్నికలు తెచ్చిపెట్టడం అన్నది వాళ్ళకు వ్యూహం. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అవకాశం ఇస్తుందా లేదా అంటే స్పీకర్ బహుశా నేను మళ్ళీ సమాధానం అడిగాను వాళ్ళు చెప్తున్నారు, ఇలా కాలయాపన తప్ప వచ్చేది లేదు. కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయితే వస్తుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఎవరు చేస్తారు, ఏమవుతుంది, తెలుగుదేశం కూడా కొంచెం పాత్ర వహిస్తుంది, బీజేపీని బలపరుస్తుంది, రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. సో సభ్యత్వాల రద్దు, ఉప ఎన్నికలకు సంబంధించిన ఈ అంశం
తెలుగు రాష్ట్రాల్లో కొంచెం రసవత్తర రాజకీయంగా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ.